అందరికీ నమస్కారం అండి. చక్కగా అందరూ ధ్యానంలో కూర్చున్నాం. రెండు రోజుల సెలవుల తర్వాత అందరికీ వాళ్ళ కొత్తగా ధ్యానంలో రావడం. బహుశా నేను అనుకుంటాను నిన్న మొన్న 2 రోజుల హాలిడేస్ కూడా మీరు ధ్యానం చేసుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ధ్యానం అనేది ప్రతిరోజు చేయాలి. ఇది శనివారం ఆదివారం అనుకోవడానికి వీల్లేదు. ధ్యానం ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే ధ్యానం ఎవరి కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసేది. అందుకని ఎవరు మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకుని, ఒక లిమిట్ ప్రకారం పెట్టుకుని, ఒక టైం పెట్టుకుని అట్లా ప్రతిరోజు చేసుకుంటాం మనం. అలాగే అందరూ చేసుకుంటున్నారని కూడా నేను భావిస్తున్నాను. అది మన ధర్మం. నేను సాటర్డే పర్సనల్ మెడిటేషన్ కి వెళ్ళానమ్మా. అనిల్ సార్ వాళ్ళు పెట్టారు Okay. ఫెయిర్ఫాక్స్ లో. సో అక్కడ Okay. చేసుకున్నాము. 1.5 hours చేయించారు. వెరీ గుడ్. ఎనర్జీస్ బాగా వచ్చాయమ్మా. అదే ఎక్కడైనా సండే కూడా నేను ఓన్ గా చేసుకున్నాను ఇంట్లో. ఓన్ గా చేసుకోవటం ఇంకా గ్రూప్ గా చేసుకోవడం ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఒక లైట్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఒక లైట్ ఉంటే ఎట్లా ఉంటుంది, మనకు మనం 10 లైట్లు పెడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఎనర్జీ కూడా. 25 మంది వచ్చారమ్మా. చాలా ఎనర్జీస్ వచ్చాయి సాటర్డే. వెరీ గుడ్ అమ్మా. ఓకే, అలాగే అందరూ కూడా ఏదో రకంగా ధ్యానం చేసుకోండి. అవసరమై వీలైతే మీకు సామూహిక ధ్యానం చేయండి. వీలు కాకపోతే మీ ఇంట్లో మీరు కూర్చొని ధ్యానం చేసుకోండి చక్కగా. ఏదైనా కావాలంటే బోర్డు మనకి యూట్యూబ్ లో గైడెడ్ మెడిటేషన్స్ ఏదో పెట్టుకొని చేసుకోవచ్చు. అది కావాలంటే మొదట కొంచెం అలవాటు అయ్యే వరకు గైడెడ్ మెడిటేషన్ అవసరం, ఆ తర్వాత గైడెడ్ మెడిటేషన్ కూడా అవసరం లేదనమాట. ఓకే, అందరూ హాయిగా ధ్యానంలో కూర్చున్నాం. కాలు మీద కాలు మడుచుకుని కూర్చున్నాం, చేతులు 2 మడుచుకుని కూర్చున్నాం. కళ్ళజోడు తీసి పక్కకు పెట్టుకుని కళ్ళు 2 మూసుకుని కూర్చున్నాం. హాయిగా కూర్చున్నాం. ఈ టైం మందే, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ధ్యానం చేస్తూ మనమే ఎంజాయ్ చేస్తున్నాం. ప్రశాంతంగా అన్ని కాసేపు పక్క పెట్టేసి, అన్ని మనసులో మాటలన్నీ పక్క పెట్టేసి, సంసారంలో సరుకులన్నీ పక్కన పెట్టేసి హాయిగా కూర్చున్నాం. తలుపులు వేసుకోవడం కాదు, తలుపులు కూడా వేసుకోవాలి. అంటే మన ఆలోచన కూడా బంద్ చేసుకోవాలి. ఎట్లయితే మనం రూమ్ గది తలుపు వేసుకొని కూర్చుంటామో, గది తలుపు వేసుకోవడం కంటే ముఖ్యంగా మన తలంపులకు, మన ఆలోచనలకి బంద్ చేసుకుని కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం. ఎప్పుడైతే హాయిగా కూర్చున్నామో ధ్యానానికి, అప్పుడు మనం గురువు, విశ్వగురువు అయినటువంటి మన గురువు అని ఎవరినైతే మనం నమ్మామో, మన ధ్యాన గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారిని, వారి ధర్మపత్ని సాధర్మచారి నుండి స్వర్ణమాల పత్రి గారికి ఇద్దరికీ కూడా అనంత కోటి ఆత్మనామాలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ హాయిగా కూర్చున్నాం. వారి చైతన్యం మనకు కలుగుగాక. వారి చైతన్యం, వారి ఆశీర్వాదం తీసుకున్నాం. మనం హాయిగా ఏ ఆలోచన లేకుండా కూర్చున్నాం. ఎవరిని తెలుసుకోక్కర్లేదు, ఏ మంత్రమో చెప్పక్కర్లేదు, ఏ భావన అక్కర్లేదు. కేవలము ఏకాంతం. కేవలము మనం ఏకాంతం. శ్వాస మీద ధ్యాస, శ్వాసధార, ధ్యాసధార. కళ్ళు మూసుకోగానే ఎక్కడి నుంచో ఆలోచనలు వచ్చేస్తాయి. ఎంతో ఫాస్ట్కి వెళ్ళిపోతాం. మన చిన్నప్పుడు ఏడో గుర్తొస్తాయి. వద్దు, కాసేపు ఉంటుంది, గుర్తు తెచ్చుకోండి. అయ్యో ఇది ఎప్పుడు అవసరం లేదు మనకి. మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. ఎప్పుడు రేపు ఏదో చేద్దాం, ఎల్లుండి ఏదో చేద్దాం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, నాకు మేము ఎత్తుకొట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, అమ్మాయి పెళ్ళి అవుతుంది, పిల్లలు కూడా, ఇవన్నీ మనకు అవసరం కదా అనుకుని మళ్ళీ వచ్చేసి ప్రజెంట్లో ఉందాం.
ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నాం. హాయిగా కూర్చుందాం. కేవలము శ్వాస మీద ధ్యాస. మన ఆలోచన అంతా మన శ్వాస మీదే. ఇంకొక విషయం చెప్తామా? హాయిగా మీకు ఆలోచనలు పట్టలేకపోతున్నా గనక ఓంకారం చెప్పుకోండి. ఓంకారం చెప్పుకుంటే కూడా మీకు మనసు ఆలోచనలకు పోదు. కొన్ని రోజులు ఓంకారం చెప్పుకోండి. ఎలా చెప్పుకున్నాం? ఆ, ఉ, మా అని 3 అక్షరాలు కలిపితేనే ఓం అవుతుంది. ఓంలో 3 అక్షరాలు ఉన్నాయన్నమాట. సృష్టి, స్థితి, లయలాగా తమో గుణమో, రజో గుణమో, సత్వగుణమో లాగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లాగా మనకి ఓంకారం అనేది మంత్రం కాదు. ఓంకారం అనేది ప్రణవనాదం. ఈ ప్రణవం అనేది బ్రహ్మ నుంచి వచ్చింది. అందుకని మంత్రం అనరు. కనుక ఈ ఓంకారం నామం చెప్పుకుంటే, ఉచ్చారణ చేసుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఒక అనాలోచన స్థితికి వెళ్ళిపోతాం. ముండకోపనిషత్తులో కూడా చెప్పారు ఇది. ఓంకార మంత్రం, ఓంకారం అనే ప్రణవానికి మహోన్నతమైన స్థితి ఉంది. ఆలోచన రహిత స్థితి కూడా తెచ్చుకోగలం. చక్కగా మీరు ఆ అనే అక్షరం అనుకున్నప్పుడు నోరు తెరుస్తాము. మళ్ళీ ఊ అనుకున్నప్పుడు కూడా నోరు తెరిచే ఉంటుంది, కానీ పెదాలు కొంచెం కలవు. ఆ తర్వాత మా అనేటప్పుడు 2 పెదాలు కలుస్తాయి. ఆ, ఊ, మా. ఒకవేళ మీకు ఇది కూడా కుదరలేదు అంటే, ఇదంత సులభం కాదండి. ఏముందులో ఓం అనేవాడు కూడా అనుకుంటాం, కానీ మనం ఉచ్చరిస్తున్నప్పుడు తెలుస్తుంది మనకి. ఇది కూడా మీకు రాలేదనుకుంటే, మా వల్ల కావట్లేదు ఇది కూడా అనుకుంటే, ఇంకా ఎందుకంటే మనకి ఈ ధ్యానంలో అనేక సులభతరమైనటువంటి విషయాలు ఉన్నాయండి. మనం అర్థం చేసుకుంటే అనేది మాత్రమే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. తర్వాత కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొన్ని రోజులు మా ప్రాక్టీస్ చేయండి. అలా కొన్ని రోజుల తర్వాత 3 కలిపి ప్రాక్టీస్ చేయండి. ఎంత తెలియక కదండి. ఈ రకంగా మనం చక్కగా తెలుసుకుని, గ్రహించి, అంటే అర్థం చేసుకుని, మన మనస్సుని టేం చేసుకుని, హాయిగా ఏ చింత లేకుండా హాయిగా ఆత్మతృప్తిగా కదలకుండా ఒకే దీక్షతో ధ్యానం చేస్తే నీకు లోపల ప్రయాణం నిర్విఘ్నంగా సాగిపోతుందండి. ఎప్పుడైతే నీ లోపల ప్రయాణం సాగుతుందో అప్పుడు మనకి అడ్డంకులు రావు. స్ట్రెయిట్ రోడ్డే. గతుకుల రోడ్ లేదు ఇప్పుడు. మనకు అడ్డంకులు వచ్చినాయి, ఆలోచన వచ్చంటే రోడ్లు ఆగిపోతాయి. మనం ట్రాఫిక్ అనమాట. ఎక్కడెక్కడ ఆగిపోతాం. కానీ ఎప్పుడైతే మనం స్ట్రెయిట్ రోడ్ పట్టుకున్నామో ఏం అడ్డంకులే ఉండవు. డైరెక్ట్గా వెళ్ళిపోతాం. డెస్టినేషన్ క్లియర్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాం. హాయిగా కూర్చుని
అని మీలో మీరు మీ ఇంట్లో కూర్చుని, మీ గదిలో కూర్చుని, మీలో మీరు కూర్చుని, మీ ఆత్మలో మీరు ఈ ఓంకారం చేసుకుంటూ ఉంటే ఎంతసేపు చేసుకోవాలో అంతసేపు. ఏమీ లెక్క పెట్టుకోక్కర్లే. కనీసం 21 టైమ్స్ మొదలు పెడితే మీకు ఆ తర్వాత మీకు లెక్క లేకుండా వెళ్ళిపోద్ది అంతే. స్ట్రెయిట్ రోడ్డుకి వెళ్ళిపోదాం. ఎంతో వెలుగు, కాంతి కనపడుతుంది. ఈ 2 కళ్ళు మూసుకున్నా కూడా మీ దృష్టి కంప్లీట్‌గా ఆజ్ఞాచక్రం మీద పెట్టండి. మీకు కాంతే కాంతి. చీకటే ఉండదు. మూలాధారం నుంచి మీ స్థితి పైకి, 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 పైకి బ్రహ్మరంధ్రం దాకా వెళ్ళిపోతాం. హాయిగా ఉంటది. ఆ రోడ్డు క్రమక్రమంగా మన ఇడాపింగళ నాడు మధ్యన ఉండేట సుషుమ్న నాడి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోద్ది. దాని ద్వారా స్ట్రెయిట్‌గా బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళిపోతాం. అదే సమాధి స్థితి. అదే ఆలోచన రహిత స్థితి. నాకు రాలేదు, రాలేదు అనుకోవద్దు. అందరికీ వస్తుందండి. నాకొస్తే మీకెందుకు రాదు? మీకొస్తే ఇంకోళ్ళకెందుకు రాదు? అందరికీ వస్తుంది. ఇవాళ రాదు. కొంతమందికి ఆ రోజే వస్తుంది. కొంతమంది 2 రోజులకి వస్తుంది. కొంతమంది 10 రోజులకి వస్తుంది. కొంతమంది నెలకు వస్తుంది. కానీ ఇదంతా ఎందుకు వస్తుంది? మన స్థితిని బట్టి, మన ఆలోచన స్థితిని బట్టి, మన జీవన స్థితిని బట్టి. అంటే మనకి ఎన్నో తప్పులు చేస్తాం కదా! ఆ తప్పులు బట్టి. అంటే మీరందరూ అనుకోవచ్చు, ఏంటి నన్ను తప్పులు పట్టున్నారు, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను తప్పు చేయలేదు అనుకోవచ్చు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరు చాలా మంచివాళ్ళు. మీరు ధ్యానశీలకు వచ్చారు కనుక మీరందరూ చాలా మనమందరం చాలా మంచివాళ్ళం. మనమందరం చాలా అదృష్టవంతులం. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మనం నిజంగా అదృష్టవంతులే. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో భగవంతుడు మనల్ని కరుణించాడు ఇప్పటికైనా. కనుక ఈ అవకాశాన్ని, ఈ మంచి అవకాశాన్ని జారి విడుచుకోవద్దు. ఇప్పుడు దొరికింది మనకు దారి. ఈ దారిలో వచ్చేసాం మనం. వచ్చి మనం కొంతమందికి 10 రోజులయింది, కొంతమందికి సంవత్సరం అయింది, కొంతమంది 10 సంవత్సరాలయింది, కొంతమంది 20 సంవత్సరాలయింది. అయినా సరే పర్వాలేదు. ఇక నుంచి పైకి వెళ్ళిపోదాం. ఇక నుంచి వెళ్ళిపోదాం పైకి. రెడీగా ఉందండి నిచ్చెన. ఎక్కండి. ఒక్కొక్క మెట్టు ఎక్కండి. కిందకి రావద్దు. పైకి మనసు పైనే ఉండాలి. మన ప్రయాణం పైకి. ఎందుకంటే కింద మనకు అధోలోకాలున్నాయి, ఊర్ధ్వలోకాలున్నాయి, పైనున్నాయి. అందుకే మనం పైకెళ్ళాలి. మనం భూలోకంలో ఉన్నాం అంటే కింద లోకాలు దాటి వచ్చాం. 7 లోకాలు దాటి వచ్చాం. ఏ లోకాలు? అతల, విత్తల, సుతల, మహాతల, రసాతల, తలాతల, పాతాళం అనే లోకాల 7 తలాలని దాటి పై భూతలం మీదకి వచ్చేసాం. ఆ భూతలంలో మనం ఏం ఎక్కాలి ఇంకా? భూమి మీద ఉన్నాడం, భూతలం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం వెళ్ళాలి. మనం ఇంకా భూతలోకంలోనే ఉంటే ఎలా? ఇంకా 6 లోకాలు మన పైన ఉన్నాయి కదా! చక్కగా వెళ్ళిపోతాం. ఈ 6 లోకాలు దాటడానికి చక్కగా మనకి షట్చక్రాలున్నాయి. మనం తెలుసుకున్నాం. ఆ షట్చక్రాలను ఒక్కొక్క చక్రం దాటుకుంటూ చివరికి వెళ్ళిపోవాలి. వెళ్ళటానికి మనకు మార్గాలు తెలుసుకొని ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, ప్రేమతో ఉండాలి,
క్షమాగుణం ఉండాలి, దయాగుణం ఉండాలి, శరణాగతి ఉండాలి, సేవాగుణం ఉండాలి, అహింస పరమోధర్మం ఉండాలి. ఈ ధర్మాలన్నీ ఉంటే చక్కగా వెళ్ళిపోతామండి. ఈ గుణాలు గుర్తుపెట్టుకున్నట్టయితే వెళ్ళిపోతాం. మధ్య మధ్యలో అడ్డంకులు వస్తాయేంటి? మన రోగం రావచ్చు, కష్టాలు నష్టాలు రావచ్చు. అవన్నీ మనకు భగవంతుడు ఇచ్చే శిక్షణ. శిక్ష కాదు. ఎప్పుడు భగవంతుడు మన శిక్ష వేయడు. మన తప్పుకి తెలుసుకోమని శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణ అంటే ట్రైనింగ్. అది తెలుసుకుని, ఓహో ఇది నాకు శిక్షణ, నేను తెలుసుకోవాలి. నాకు కష్టం ఎందుకు వచ్చింది? నేను పలానా తప్పు చేశాను. ఓకే, మళ్ళీ చేయను, ఇంకా చెంపలేసుకుంటాను, ఇంకోసారి చేయను. ఓకే, పైకి వెళ్ళిపోతావు. రోగం వచ్చింది. ఈ రోగం ఎందుకు వచ్చింది నాకు? పలానా తప్పు చేశాను. వెళ్ళు ధ్యానంలో కూర్చో. నీ తప్పు తెలిసిపోతుంది. రోగం ఎందుకు వచ్చింది తెలిసిపోతుంది. ఎవరి వల్ల నీకు రోగం రాదు, నీ వల్లనే నీకు వచ్చింది. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. నీకు తెలుసుకో. తెలుసుకుని దాన్ని పరిష్కారం తెలుసుకో. చెప్పాం కదా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం ఉంటుంది. సమస్య ఒకసారి అంటే పరిష్కారం ఎక్కడ ఉండదండి. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందామా? ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ఒక ముసలావిడ ఉన్నారట, ఓల్డ్ లేడీ నాలాంటి ఆవిడ. అయితే ఆమె చాలా పేదరాలు కూడా. అయితే ఆమెకంట ఒక రోజు ఒక ఎలక్ట్రిక్ లైట్ కింద రోడ్డు మీద ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ స్తంభాల లైట్లు, అక్కడ వెతుకుతున్నారట. బాగా లైట్ ఉంది అక్కడ, వెతుకుతున్నారు. వెతుకుతుంటే పాపం పెద్ద ఆవిడ కదా, ఇవిడికి ఏదో సహాయం చేద్దామని ఆ దారిలో వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి వెతుకుతున్నారట. ఇద్దరు వెతుకుతున్నారు. ఇంకో ఇద్దరు వచ్చారు, వాళ్ళు వెతుకుతున్నారు. ఇంకో 5 వచ్చారు, వాళ్ళు వెతుకుతా ఒక ఆయన అన్నాడు, తెలుగులాడు ఎవరో ఒక ఆయన అన్నాడట, మణి లాంటి వాళ్ళు ఎవరో ఒక ఆయన అన్నాడట, ఏమ్మా ఎవరు వెతుకుతున్నారు, ఎందుకు, ఏమైంది, ఏం పోయిందమ్మా అని అడిగారండి. వాళ్ళు అన్నారంటే, ఏమనండి, ఆ ముసలమ్మ వెతుకుతున్నారు పాపం, అందుకని నేను కూడా వెతుకుతున్నాం అన్నారట. అమ్మ మీకు ఏం పోయిందమ్మా, ఎందుకు వెతుకుతున్నారంటే, బాబు నా సూది పోయింది అన్నాడు. అవునా, అయ్యో సూది పోయిందా పాపం అని ఇంకా వెతుకుతున్నారు. ఇంకొక పెద్ద ఆయన వచ్చేసి ఇంకో ఆయన అట, అమ్మ సూది ఎక్కడ పోయింది అన్నాడు. బాబు ఆ చివర చూడండి, ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ స్థలంలో అక్కడ నా గుడిసె ఉంది కదా, ఆ గుడిసెలో పోయింది అని. మరి ఆ గుడిసెలో పోతే మరి ఇక్కడ ఎత్తుతున్నావు ఏమండి? ఏం బాబు నువ్వు ఎలా అడుగుతున్నావు నన్ను? ఆ గుడిసెలో ఎక్కడ నాకు కరెంట్ లైట్ ఉంటుందా? నాకు ఆ లైట్ లేదు, చీకటి ఉందా, అందుకని ఇక్కడికి వచ్చి ఎత్తుకున్నాను. వెళ్తులే కదా ఎతకాలి మనం అందరు. పోయిందేమో గుడిసెలో, ఆ వెతికేదేమో రోడ్డు మీదకి వచ్చి కరెంట్ లైట్ దగ్గర. అంటే మరి ఏమనాలి దాన్ని? ఎక్కడ పోయిందో అక్కడ ఎదుగుతామా? పోయింది ఒక చోట అయితే ఎతకడం ఒక చోట అయితే జరుగుతుందా అండి ఇది? మనం అందరం కూడా అలాగే ఉన్నాం. ఈరోజు కథ చెప్పుకుంటున్నాం కానీ, మనలోనే మనం తప్పు చేసి, ఎక్కడో ఎవరో నన్ను ఏదో చేశారు, అందుకని నాకు ఇది జరిగింది. యద్భావం తద్భవతి అంటాం కదా. మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. అక్కడెక్కడో ఎవరి వల్ల జరిగింది అనుకుంటే ఇంకా తప్పదు, ఎప్పటికీ జరగదు. అక్కడెక్కడో గుడిసెలో పోయింది, నేను ఇక్కడ ఎదుగుతానంటే అక్కడ దొరుకుతుందా నీకు? ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకోవాలి. నువ్వు ఏం తప్పు చేసావో ఆ తప్పు ఎత్తుక్కుంటే నీ సమస్య తీరుతుంది కానీ కాదు. అందుకని మనం ముందే తెలుసుకున్నాం కదా, మన సమస్యకి పరిష్కారం మన ధ్యానమే. సర్వ సమస్యలకు పరిష్కారం ధ్యానం. మన ఒక్క సమస్యకి కాదు, మనకున్న సర్వ సమస్యలకి పరిష్కారం ధ్యానం. మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఇంట్లో కూర్చోండి, ధ్యానంలో కూర్చోండి, పరిష్కారం దొరికిపోతుంది. నేను చెప్తున్నాను, మీరు నమ్మకండి.
ఇప్పుడు ఏదో చెప్తుంది, 4 ముక్కలు అక్కడ పట్టుకొచ్చి ఇది మీరు నమ్మాలా అనుకుంటారు. నో, నమ్మద్దు. పత్రి గారు కూడా అదే చెప్పారు. నేను చెప్పింది నమ్మకండి, స్వయంగా మీరు తెలుసుకోండి, మీ అంతటి మీరు తెలుసుకోండి. ధ్యానంలో కూర్చుంటే సర్వ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనకి ఎన్నో సమస్యలు, తెచ్చుకున్నవి, తెచ్చుకోవాలి, ఎవరి వలన తెచ్చుకున్నాయి, నీ వలన తెచ్చుకున్నాయి, పక్క వాళ్ళ గురించి తెలుసుకున్నాయి, ఎన్నో చేస్తాయి. సమస్యలు కొదవలేదు. ఆ సమస్యలన్నీ మనం తెచ్చుకున్నాయి. అందుకని సమస్య పరిష్కారం కూడా మనలోనే ఉంది. ఏంటి మార్గం ఏంటంటే ధ్యానం. ఏ సమస్య వచ్చినా కూర్చోండి, ధ్యానంలో కూర్చోండి. ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందో లేదు చూడండి. స్వయంగా మీరే కూర్చొని మీరే తెలుసుకోండి. ఎవరో ధ్యానం చేస్తే మనకు రాదు, మనం ధ్యానం చేస్తే మన సమస్య పరిష్కారం వస్తుంది. మన తప్పు మనమే తెలుసుకోవాలి. మన కర్మ విపాకం కావాలంటే మన కర్మకి మనమే చేయాలి కదండి. నేను తప్పు చేసి ఇంకెవరినో నువ్వు తప్పు చేసావు అని అంటే మనకి తప్పు పోతుందా? నీ తప్పు నీవే పనిష్మెంట్ తీసుకోవాలి. భగవద్గీత చదవండి. ఏం చెప్పాడు చూడండి. చదవటం ప్రధానం కాదు, బైహార్ట్ చేయటం ప్రధానం కాదు. ఒక్క శ్లోకం చదివినా, అర శ్లోకం చదివినా, ఒక్క పారమే చదివినా దాన్ని అర్థం చేసుకుని నువ్వు ఆచరించు నీ జీవితంలో, నీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. భగవద్గీతకి మించిన గ్రంథం లేదు. ఎందుకంటే భగవద్గీతను భగవంతుడే రాశాడు. భగవంతుడు చెప్పిందే భగవద్గీత. అది ఒక సనాతన ధర్మంలో అది కాదు, ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ప్రపంచంలో అందరూ తెలుసుకుంటున్నారు ఈరోజు. భగవద్గీతలో లేని విషయం లేదండి. అర్థం చేసుకుని ఆచరించినట్టయితే ఎవరికి రోగం రాదు, ఎవరు పేదవాళ్ళు ఉండరు, ఎవరికి సమస్యలు ఉండవు, మీకు ఆత్మోన్నతి జరుగుతుంది తప్పకుండా. సర్వ సమస్యలకి పరిష్కారం భగవద్గీత. ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కృష్ణయ్య. ఈ జ్ఞానం వస్తుంది. జ్ఞానం కలిగినప్పుడే మీకు చేసుకున్న కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. హాయిగా కూర్చున్నాం. ఇలా ధ్యానం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. మనకంత సమయం ఉండదు. అందుకని ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు. ముఖ్యంగా ఎవరి వయసు ఎంత ఉందో అది మొదలు పెట్టుకోండి. తర్వాత ధ్యానాన్ని పెంచుకోండి. ఎంత పెంచుకుంటే అంత ఆరోగ్యం, ఎంత పెంచుకుంటే అంత సంపద, ఎంత పెంచుకుంటే అంత ఆత్మజ్ఞానం.
హాయిగా కూర్చున్నాం. హాయిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి మిత్రులారా. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం మనమంతా. మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం. మన ఆత్మ జ్ఞానాన్ని గురించి తెలిపినటువంటి మహా గురువులకు అందరికీ నమస్కారం. మన జీవిత భాగస్వామికి నమస్కారం. మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. మన సహోదరులకు, మన ఇరుగు పొరుగు వారికి, మన దేశానికి, మన ప్రాంతానికి, విశ్వానికి ధన్యవాదాలు. 5, 4, 3, 2, 1, 0. హాయిగా మెల్లగా కళ్ళు మోస్తూ తెరుస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుని చేతులు చూసుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరి, ప్రభాతే కరదర్శనం. చేతులు 2 చూసుకుంటూ చిరునవ్వుతో ఎందుకు మీ సొమ్ము ఎవరైనా తిన్నారా? హాయిగా కూర్చున్నాం, చిరునవ్వుతో కూర్చున్నాం. హాయిగా చిరునవ్వుతో ప్రతిరోజు ప్రారంభిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తాంలో సుఖినో భవంతు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి, ప్రతి ప్రాణి హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా సుఖ ప్రయాణం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది జన్మను తరించాలి. అందరిలోనూ మనం ఉన్నాం. సర్వ ప్రేమ, అబాండెంట్ ప్రేమ. అందరికీ ప్రేమ పంచండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ అమ్మా.